చల్లగా. విద్య, ఆడి బర్మన్ మ్యూజిక్ చేసిన ఒక తెలుగు సినిమా నువ్వు రీరికార్డింగ్ చేసావు కదా? అవును, నాకు ఆ అవకాశం దొరకడం చాలా భాగ్యంగా భావిస్తున్నాను. దానికి కారణభూతులైన వాళ్ళు మన డైరెక్టర్ అనమాట. ఈ ఎపిసోడ్ డైరెక్టర్ ఎన్బి శాస్త్రి, నిష్ఠుల భైరవ శాస్త్రి. అంటే అప్పుడు శాస్త్రి ఏమో ఆయనకి కో డైరెక్టర్గా ఉండరు కదా మన జంధ్యాల దగ్గర. ఆ పిక్చర్కి ఆర్డి వర్మన్ గారు మ్యూజిక్ అనమాట. వీళ్ళు సాంగ్స్ వరకు ఆయన చేత చేయించారు. రీ రికార్డింగ్ ఆయనకి సమయం లేకపోయింది. బట్ పిక్చర్ రిలీజ్కి వచ్చేసింది. ఆయన వెళ్ళి అడుగుతుంటే ఆయన రాలేకపోతున్నారు. ఆయనకున్న పని అక్కడ బాంబేలో చేయాల్సిన పని. అప్పుడు శాస్త్రి దాన్ని పట్టుబట్టి ఎలాగైనా విద్యాసాగర్ చేస్తాడంటే మనకు చేయిద్దామని చెప్పేసి చేయించాడు అనమాట నా చేత. సో దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది. నేను శాస్త్రితో చెప్పాను, శాస్త్రి మరి ఆయన స్టైల్ ఆఫ్ రీ రికార్డింగ్ వేరు, నా స్టైల్ ఆఫ్ రీ రికార్డింగ్ వేరు. ఐ విల్ ట్రై టు మ్యాచ్ ది ఫిల్మ్. ఎంత బెస్ట్ చేయగలనో చేస్తాను. నువ్వు ముందుగా సినిమా నాకు టేప్లో ఇస్తే 2 రోజులు నేను ప్రిపేర్ అవుతాను రీ రికార్డింగ్ ముందు. సో వీ కెన్ ఫినిష్ ఇట్ ఫాస్ట్, ఎకనామికల్గా కూడా ఉంటుందని 2 రోజుల ముందే కూర్చొని నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ చేసుకున్నాను. అప్పుడు ఇళయరాజా గారి థియేటర్లోనే చేసాం అనమాట. అప్పుడు ఆయన ఊళ్ళో లేరు కాబట్టి ఆ ఆర్కెస్ట్రానే వీ డిడ్. అప్పటికి నేను ఇంకా మ్యూజిక్ రావలేదు. ఐ వాజ్ జస్ట్ స్టిల్ డూయింగ్ లాట్ ఆఫ్ గోస్ట్ వర్క్ అండ్ ఇలాంటి వర్క్ చేసేవాడిని. సో ఆ ఆర్కెస్ట్రాతో చేస్తున్నప్పుడు మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యి 1 o'clock 5 reels ఫినిష్ చేశాను. ఆయన ఫ్లైట్లో వీళ్ళు రప్పించారనమాట. మీరు చేయకపోతే పర్వాలేదు, కనీసం చేస్తున్నది చూడడానికైనా మీరు రోజు రండి అని చెప్పారు బర్మన్ గారికి. ఆయన ఫ్లైట్లో మధ్యాహ్నం 2ంటికి వస్తున్నప్పుడు అడిగారట, ఏంటి అసలు మొదలెట్టారా ఇవాళ రీ రికార్డింగ్ అంటే, లేదంటే 5 రీలు అయిపోయాయి అన్నారట వీళ్ళు. అడిగితే ఆయన ఏంటి చుట్టేశారా అన్నట్టుగా ఏదో చెప్పాడు. లేదు మీరు చూసి చెప్పండి అని. సో మధ్యాహ్నం పైన లంచ్ తర్వాత నేను రీల్ కండక్ట్ చేస్తుంటే ఆయన లోపలికి వచ్చున్నారు. ఆ రీల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీల్ ఇంకా గ్యాప్ లేదనమాట. ఐఎమ్ రెడీ విత్ ఆల్ మై స్కోర్. సో మళ్ళీ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ రీల్ నోట్స్ రాస్తుంటే సడన్గా అందరూ లేచి నించున్నారు. నాకు అర్థం కాలేదు ఎందుకు నించున్నారంటే ఎవరో వచ్చి ఉంటారని చెప్పి నేను తిరిగి చూసరికి ఈయన నించున్నారు. సరే నేను నించున్నాను. ఇంకా ఆయన కూర్చొని ఐఎమ్ డిస్టర్బింగ్ యువర్ వర్క్ అన్నాడు ఆయన. నేను నో సార్ దిస్ ఇస్ యువర్ వర్క్ అన్నాను నేను. అంటే ఆయన అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో, ప్రొడ్యూసర్తో వాళ్ళతో, నేను చేస్తున్నా ఇంత గొప్పగా చేస్తుంటే పోదునేమో అన్నాడు. ఆయన యొక్క మనస్సుని చాటుతుంది అది. అంటే హీ నీడ్ నాట్ హ్యావ్ సెడ్ దట్, బట్ దట్ షోస్ ఆ మహోన్నత వ్యక్తిత్వాన్ని. ఐ కుడ్ అండర్స్టాండ్ ద గ్రేట్ పర్సనాలిటీ అండ్ ద పర్సన్ బిహైండ్ దట్. అండ్ సచ్ ఎ గ్రేట్ కంపోజర్, మనందరం అడ్మైర్ చేసిన ఒక గ్రేట్ కంపోజర్. ఆయన పిక్చర్ చేయడం అన్నది నాకు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఇంతవరకు మనం భావప్రధానమైన ఒక అందమైనటువంటి ఒక సాహితీ ప్రధానమైన పాటలు విన్నాం. ఇప్పుడు లయ ప్రధానమైన గీతాలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు పిల్లలందరూ కూడా. సూర్యకార్తిక్ మన ముందరికి వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట నవీన్ పాడాడు. మణిశర్మ సంగీతం, భాస్కర భట్ల రచన. పోకిరి సినిమా నుంచి దేవదేవ దేవ దేవుడా. నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు మెల్లేసి లవ్వులోకి లాగేస్తుంది. అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్, రాత్రిరంతా కునుకులేదు ఏమెట్టి కన్నాను రో. అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా. అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలి రో, చిచ్చు పెట్టి చంపుతోంది. అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా, అదే బదే 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 బుడా.
కొంపలే ముంచకే నువ్వల నవ్వమాకే ముగ్గులు దించకే మూతల పెట్టమాకే బోరగా చూడకే జలగల పట్టుకోకే బతకని నన్నిలా ఇరుకులో పెట్టమాకే దేవుడా నా మతి చెడిపోయెను పూర్తిగా అయినా బాగుంది హాయిగా రాత్రిరంతా కునుకులేదు ఏదోటి చెయ్యాలి రో అదే బదే 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 బుడా 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 మెషిన్లో నా పెట్టి నన్ను పిండుతున్నది రో కొట్టి కొట్టి దంచుతోంది ఏమిటి కలవరం ఎన్నడూ చూడలేదే దీనినే ప్రేమని ఎవ్వరూ చెప్పలేదే ఏటిలో మునిగిన ఎక్కడో తేలుతారే ప్రేమలో మునిగితే తేలడం వీలు కాదే దేవుడా ఈ తెలియని తికమక దేనికో అరరే ఈ తడబాటేమిటో రాత్రిరంతా కునుకులేదు పుల్లోటి కొట్టాలి రో అదే బదే 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 బుడా 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 ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నది రో లోపలేదో జరుగుతోంది అదే బదే 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 బుడా అదే బదే 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 బుడా అదే బదే 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 బుడా పాట పాడుమా కృష్ణ అన్నది చాలా కష్టమైన ఓ పాట. నువ్వు ఫస్ట్ పాడిన పాట చెప్తున్నాను. అది చాలా శృతిబద్ధంగా అందంగా పాడావు. దీంట్లో అన్ని చోట్ల శృతి పోయింది నాన్న. ఐ థింక్ యూ కెన్ డూ బెటర్. క్లిష్టతరమైన పాటలు పాడినప్పుడు నీకు రాని కష్టాలు ఈ పాట పాడినప్పుడు వచ్చాయన్నమాట శృతిలో. ఐ థింక్ యూ హ్యావ్ టు బెటర్ యువర్ పిచ్చింగ్ సెన్స్. థ్యాంక్ యూ సార్. జనరల్గా ఈ పాట మొత్తమే ఒక నూలు షార్ప్గా ఉందన్నమాట పాట మొత్తం కూడా. దానికి కారణం ఏంటని చెప్పలేము. అది ఒక్కోసారి కర్మ, అది అంతే జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది, మనం ఏం చేయలేము దానికి. ఇది అదే అనిపిస్తుంది అన్నమాట. ఆశ్చర్యం వేస్తే దీనికి ఈ సమస్యకు ఎక్కడా మనం ఆన్సర్ చేయలేము. చాలా కష్టమైన పాట. పాట పాడుమా కృష్ణ, ఎంత శృతి శుభకంగా పాడేశావు అంటే చాలా భక్తి శ్రద్ధ ఉంది ఆ పాట మీద నీకు. ఈ పాట మీద మోజు ఉంది నీకు. కానీ ఏ పాట అయినా సరే భక్తి శ్రద్ధలతోనే పాడాలి. ఎందుకంటే పాడుతున్నది ఇంతమంది ముందర, ఇంతమంది నీ కోసం వినడానికి వచ్చారు కాబట్టి నువ్వు కావాలని చేసావు నేను అంటంలే. ఇంత దూరం నీకు నాటుకునేటట్టుగా ఎందుకు చెప్తున్నానంటే ఏ పాట అయినా సరే చాలా జాగ్రత్తగా ఒప్పుకున్న తర్వాత దానికి న్యాయం చేయడానికి ప్రయత్నించడంలో నువ్వు కృతకృత్యుడు అవుతావని నేను ఆశిస్తున్నాను. శుభం. గాడ్ బ్లెస్. చిరంజీవి పల్లవి మన ముందరకు వస్తోంది. ఆమె ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన. విద్యాసాగర్ చేసిన పాట. చిత్ర, వలీషా బాబ్జీ, దొంగోడు సినిమా నుంచి డూమ్ డూమ్ డోలు మోగే. ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం. గుం 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 గాలి రేగే పూల పందిరిలో వరాల
మీసమున్న మహారాజులంటే మా ముందు ఇంత చొరవా వీసమైన వినయం అనేది చూపించనంత తెగువా తీసుకున్న మర్యాదలన్నీ సరిపోవు అంటూ తగువా పూసుకొని రుసరుసలే గాని సరదాలు మీకు కరువా ఆడపెళ్ళి పరివారం అణిగి ఉంటే ఆచారం కోతి మంద అధికారం చూస్తే మాకు వెటకారం మా కోపం వచ్చే వేళ కోళం చేస్తూ ఉంటే ఈ వ్యవహారం పోరా చాలా దూరం సుమూర్తం సాక్షిగా భరిస్తా ఓర్పుగా డుమ్ 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 డోలు మోగే పెళ్లి సందడిలో ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం వీలు చూసి నీ వాళ్ళు జడకి పని చెప్పు జాలి పడక గాలమేసి నీ మొగుడి కాలు కట్టేయి కదలు నీకా వైందంగ నాచిన కరాలు చూసి నిలువెల్ల కరిగిపోక లొంగదీయి మన పురుష జాతి పవరేదో మరిచిపోక పస్తులుంటే వ్యామోహం భర్త గారు దాసోహం రెచ్చిపోతే ఆ విరహం తప్పదింక తుది కలహం ఆ సత్యకృష్ణ కాలం నుంచి రాబోలేక కళ్ళి పట్టి రాజీ కోరి వేరం పడుంటే బుద్ధిగా భరిస్తా ముద్దుగా డుమ్ 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 డోలు మోగే పెళ్లి సందడిలో ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం గుమ్ 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 గాలి రేగే పూల పందిరిలో వరాల వైభవం తెచ్చింది సందరం ఈ పాట నేను తమిళ్లో పిక్చర్ చేశాను అనమాట, స్నేహితురాలు అని చెప్పేసి, స్నేహితి అనే సినిమా. దాని తాలూకు అనమాట. ఈ దొంగోడు సినిమా చేసినప్పుడు ఆ పాట కావాలని తీసుకొని సిరివెన్ రాయడం జరిగింది. బాగా పాడామా పాటని. కానీ ఐ ఫైండ్ యూ లిటిల్ బ్రెత్లెస్. షీ డజంట్ హ్యావ్ సస్టైన్ బ్రెత్. అన్నీ చాలా షార్ట్ రెండు ఫ్రేజ్లు పాడేసరికి నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నావు కదా. కరెక్టేనా? బట్ యువర్ పిచ్చింగ్ వాజ్ నైస్, ఎక్స్ప్రెషన్స్ వర్ గుడ్. బాగుంది. ఈ పాటకు కావాల్సిన ఎనర్జీ నాకు వినిపించలేదు నీ గొంతులో. దానివల్లనే ఆ బ్రెత్లెస్నెస్ అని అనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ క్లాసిక్. యాక్చువల్గా నువ్వు ఈ ట్యూన్ గురించి ఆలోచించావు ఎప్పుడన్నా? హరిగో అమ్మని మల్లీశ్వర్ల రాజేశ్వరరావు గారి పాట లేదు, అదే రాగమే. అది బిగినింగ్ నేను డిండగ డిండర 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 వింటుంటే నాకు అదే గుర్తొచ్చింది అనమాట. తారే తానా తారు తేరే తారా రే తారా తెరే రే రే తానా. ఇది మెల్లగా పాడితే గజల్ అవుతుంది. తాను తేర తరరార రేర తర తాన తార తరే రే తార రేర దేరే రార రేర తరే తారే తర దేర దార దార నాన తాన నాన దారే తరి తారే తరే రా తార రీరా. ఫాస్ట్ నెంబర్స్ అయితే ఇలా ఉండాలి నా దృష్టిలో.
టెంపో రిథమ్ అన్నీ ఉండాలి, కానీ పాటలో ఇలాంటి చిన్న క్లాసిసిజం మజా ఉంటే ఎందుకు బాగుండదు పాట? బట్ ఎనీవే, ఇప్పుడు నువ్వు జానకి గారు గొంతులో ఎక్కడో నాకు స్వర్ణలత వినిపిస్తుంది. కరెక్ట్, ఒక చిన్న రాపు, ఆ రాపు అది ఒక చిన్న మజా ఉంది ఆ గొంతుకులో. దాన్ని ఏ పాటలు ఉపయోగించాలి, ఆ పాటలు కనుక నీకని కంపోజ్ చేస్తే చాలా బాగుంటాయి ఆ పాటలన్నీ కూడా. ఇలాంటి పాటలు పాడుతున్నప్పుడు మాత్రం కొంచెం ఎనర్జీ కావాలి, చూసుకో. నువ్వు పాడింది ఏంటి మొదటి రౌండ్లో? ఆ తోటలో ఆరాధనలో అందగాడవిడే, దానికి అది కరెక్టే, అది కరెక్ట్ మేడం. ఇక్కడ మాత్రం మాకు చాలా శక్తి కావాలి. ఏమి అబ్బా గట్టి కొట్టుకున్నానయ్యా. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ టు యూ.